ఓం నమో స్వామి శరణమయ్యప్ప. మణికంఠనాథుడే శరణమయ్యప్ప. స్వామి పరమేశ్వర పరమానంద హరిహరపుత్ర పాహి మాం పాహి. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరితదీశ్వరం స్వామి ఆరాచ్యుపాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శబరిమలలో కొలువై నిత్య శోభాయమానంగా అష్టాదశ పీఠాన్ని అధిష్ఠించి ఆయనను దర్శించాలంటే ఆ 18 మెట్లెక్కి పోయినప్పుడే మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు, నిజమైన భక్తి కలిగిన వాడు అవుతాడు. అలా ఎందరో భక్తులు చేస్తున్నారు. మాల ధరించినప్పుడు అనేక నియమాలు ఉంటాయి. ఆ నియమాలను జ్ఞాన నియమాలు అంటారు. ఆ జ్ఞాన నియమాలు తెలియకుండా మనం మాల వేసుకొని ఏదో భజన చేసుకుంటే భక్తి భజన కీర్తన ఇవన్నీ భగవంతుడిని ఆరాధింపచేస్తాయి. అయితే మనలో మార్పు రావడానికి అవన్నీ చేస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మాల ధరిస్తున్నాం, ఎందుకు మండల దీక్ష పట్టుకున్నాం, ఈ మండల దీక్షలో మనం ఏం చేస్తున్నాం, నిత్యం ఒక క్రమ పద్ధతిలో అంటే మన క్రమశిక్షణ అనేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాం. చెడు విడిచిపెడుతున్నాం, మంచిని తీసుకుంటున్నాం. ఇది మాలధారణలో ఉన్నటువంటి మొదటి గమనించవలసిన సత్యం. ఏంటో సత్యం? మనలో ఉన్న చెడుని విడిచిపెట్టి బయట ఉన్నటువంటి మంచిని మనం లోపలికి తీసుకోవాలి. బయట ఉంది, లోపల ఉంది, మంచి అన్నిటా ఉంది. అయితే మనకు బయట మంచి రెండు కనబడతాయి. చెడుని విడిచిపెట్టాలి, మంచిని తీసుకోవాలి. దీనిని ఎట్లా చేస్తున్నాం? క్రమశిక్షణతో చేస్తున్నాం. ఈ క్రమశిక్షణ మన జీవితానికి ఒక శిక్షణ అవుతుంది, అభ్యాసం అవుతుంది. ఆ అభ్యాసం వైరాగ్యం అవుతుంది. ఆ వైరాగ్యము ఈ భౌతిక సుఖాల మీద వాంఛలు పోయి తాత్కాలికంగా భౌతికంలో జీవిస్తూ భౌతిక సుఖాలు మనం అనుభవిస్తూ భవబంధాలను ఆనందిస్తూ తాత్కాలికంగా ఉంటాం. అంటే కేవలం నటన. తరువాత దాని వెనకాల ఆనందించేటటువంతా కూడా అలౌకికమైనటువంటి పరమాత్మ తత్వం, మణికంఠుడి యొక్క జ్ఞానం. తల్లి ఈ మణికంఠుని యొక్క బాధ భరించలేకుండా ఆమె వైద్యుల ద్వారా పులిపాలు కావాలంటుంది ఆరోగ్యం కోసం. రాజు, పందల రాజు, ఆయన భార్య అడిగింది కదా, చెప్తాడు, అందరూ ప్రకటిస్తారు. పులిమేడులో పులులు ఉంటాయి, పులిపాలు తెచ్చేది కూడా ఎవరు సాహసం, ఎవరు పోరు. 6 ఏళ్ల బాలుడు మణికంఠుడు. తండ్రి మీరు ఆజ్ఞ ఇస్తే నేను పోతాను అంటాడు. అయినా పసిబిడ్డ ఎలా పోతాం? నేను పోతాను తల్లి. కంఠములో మణి, హరిహరపుత్రుడు. ఆయన రక్షకులు ఎవరు? విష్ణు ఈశ్వరుడు, విష్ణు ఈశ్వర సంభూతుడు. కనుక వాళ్ళల్లో ఉన్నటువంటి అతి అమిత ధైర్య సాహస అమేయమైనటువంటి ఆ మహిమ గుణాలన్నీ ఈయనకి కూడా ఉంటాయి కదా. కనుక అనగానే పోతాడు. పులిపాలతో పాటు పులిని తీసి కొరికిపుచ్చేస్తాడు. దాంతో భయపడిపోయి వాళ్ళ తల్లి నాకు పులిపాలు వద్దు, ఏమొద్దు తండ్రి, నీవు భగవంతుడు సమానం. ఈ విధంగా మణికంఠుడి మహిమలు అన్నీ ఇన్ని కావు. అటువంటి మణికంఠుడి యొక్క మాల ధరించినాక మనం ఏం చెయ్యాలి? ఆ నియమాలను పాటించాలి. పాటించే నియమాలను జీవితాంతం ఆచరించాలి. అలాంటప్పుడు ఇస్తే ఆ మాలను నియమాలను నిత్యం చెప్పుకుంటున్న దాన్ని కొంచెమైనా ఆచరించగలుగుతుంటే అప్పుడు మనలో గొప్ప మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ భక్తిపరులు అవుతారు. సనాతన జ్ఞాన హైందవ ధర్మాన్ని జీర్ణించుకున్న వాళ్ళు అవుతారు. సనాతన జ్ఞాన ధర్మం అని ప్రతిసారి మనం సనాతనం చెప్పుకుంటుంటే ఏమి రాదు. ఆచరిస్తేనే వస్తుంది. ఆచరించుకుంటా
ప్రతి ఒక్కరు సనాతన ధర్మం ధర్మమే తెలియకుండా సనాతన ధర్మం అంటే ఏం చేసేది అంటే విమర్శించడం కాదు. సనాతన ధర్మం అని చెప్పేటప్పుడు ధర్మం ఏం చెప్పిందో కూడా తెలుసుకోవాలి కదా మనం. కనుక శ్రీరాముడు ఏ ధర్మాన్ని అనుసరించాడు, సీతమ్మ ఏ ధర్మాన్ని అనుసరించింది, శ్రీకృష్ణ పరమాత్మ ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, ఇవన్నీ ధర్మంలోని భాగాలే కదా ధర్మపరులు. మరి వాళ్ళ జీవితాన్ని సత్యానికే సత్యం చాటి చెప్పినటువంటి సత్యనిష్టాగరిష్ఠుడు సత్యహరిశ్చంద్రుడు, సత్యక్రవర్తుల్లో మొదటివాడు. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? ఆ బోధ ఈ బోధ ఆ బోధ అంటున్నారే కానీ ఏ బోధ ఎవరేం చేస్తున్నారు, ఎవరు వింటున్నారు అని అనుకోకూడదు. మనం వినేవాళ్ళు వినని వాళ్ళు పోని. కానీ మాట చెప్పే ముందు ఆ మాట చెప్పడానికి మనకు అర్హత ఉందా లేదా, ఒక మాట మన నోటి నుంచి వస్తూ ఉందంటే ఆ మాట చెప్పడానికి మన అర్హత ఉందా లేదా. ఒకప్పుడు లేకపోయి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు అనుసరించు. భగవంతుడి ఇష్టం. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.